నమస్కారం సత్య టీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లా విజయవాడ ఇరిగేషన్ సర్కిల్లో లాక్ సూపరింటెండెంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. కోమటికుంట్ల లాకుల వద్ద జరిగిన ఈ భేటీలో రిటైర్డ్ ఉద్యోగుల కోసం 7,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులకు ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి ప్రసాద్ బాబు మాట్లాడుతూ లాక్ సూపరింటెండెంట్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ సర్కిల్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన లాక్ సూపరింటెండెంట్ల అసోసియేషన్ సమావేశంలో కోమటికుంట్ల లాకుల వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన విశ్రాంతి ఉద్యోగుల పెండింగ్ నిధుల కోసం ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలను విడుదల చేయడంపై హర్షం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవులకు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే వేదికపై ఉత్తమ ఎల్ఎస్ అవార్డులు పొందిన జి శంకర్ మరియు ఎం వెంకటేశ్వరరావులను తోటి ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇరిగేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచారు. తక్షణమే పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలని కోరారు. అలాగే సరెండర్ లీవ్ మంజూరు చేయాలని, లాక్ సూపరింటెండెంట్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రతి లాక్ వద్ద 2 ఎన్ఎంఆర్లను నియమించడంతో పాటు ఫెన్సింగ్, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలంలో లాక్ సూపరింటెండెంట్ల పరిస్థితి దయనీయంగా మారుతుందని, వారికి ఫ్యూజ్, టార్చ్ లైట్లు, రైన్ కోట్స్ తో పాటు నిర్వహణ కోసం ఇంజిన్ ఆయిల్, గ్రీజు కొరకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీలు శ్రీమన్నారాయణ, ఏ రమణ, విజయవాడ సర్కిల్ అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ తో పాటు పలువురు నాయకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ లో నీటిపారుదల రంగంలో ముఖ్య పాత్ర వహించేటువంటి లాక్ సూపరింటెండెంట్లు ఈ రోజున మేము సర్కిల్ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ వాళ్ళకి కానీ మిగతా 1,000 కోట్ల రూపాయలు బాగా బకాయిలు చెల్లించింది. మా విజ్ఞప్తిని మన్నించి ఈ నిమ్మల రామానాయుడు గారు మా ఎన్ఆర్ల యొక్క జీతాలు 10,500 నుంచి 16,000 రూపాయలు 16,500 చేసినందుకు ఆయన చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి లాకులో కూడా మాకు 2 పర్మనెంట్ లాస్కర్ అంటే ఎన్ఆర్ని పర్మనెంట్ ఎన్ఆర్ నియమించాలి. మరి లాకుల్లో పేరుకుపోయిన స్క్రాప్ని వేలం వేసి ప్రభుత్వానికి వేలం వేసినట్టయితే ప్రభుత్వానికి ఆదాయం కూడా చేకూరుతుంది. ప్రతి లాకులో కూడా కరెంటు వ్యవస్థను కానీ, వర్షం వచ్చినప్పుడు రెయిన్ కోట్లు కానీ, గీజు కానీ, ఆయిల్ కానీ ఎటువంటివి కూడా సప్లై చేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు ఈ యొక్క నిమ్మల రామానాయుడు గారు వచ్చిన తర్వాత, ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆ విధంగానే మా యొక్క చిన్నగా క్యాడర్ కొద్దిమంది అయినా సరే మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. సంబంధించి పిఆర్సీ కమిటీ చైర్మన్ నియమించి మరి ఐఆర్ ఎమ్మటనే ప్రకటించాలని మేము, మరి పెండింగ్లో ఉన్న డిఏలు కూడా ప్రకటిస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. సరణీలు 3 సంవత్సరాల నుంచి సరణీలు పెరిగిపోయినాయి. ఆఖరికి ఒక్క సరణీలు అన్నా ఇప్పించమని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. ఈ మా యొక్క విజ్ఞప్తిని ఆలకించి విజ్ఞప్తిని తీసుకొని మాకు ఎమ్మనే సరణీలు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఇంకా ఏమైనా ఉన్నాయి మీ డిమాండ్స్? ప్రతి లాకులో పర్మనెంట్ లాస్కర్లు పర్మనెంట్ ఎన్ఆర్లో ఉండాలి. ఆ లాకులో వాళ్ళు లేకపోవడం వల్ల వాటర్ రెగ్యులేషన్కి ఇబ్బంది అవుతుంది. నీటిపారుదల వ్యవస్థకి ముఖ్య కారణం లస్కర్లు, లాక్ సూపరింటెండెంట్లే. అలాంటి మా యొక్క శాఖ, మా యొక్క క్యాడర్ మీదే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎండాకాలం కానీ వానాకాలం వచ్చిందంటే మాకు విష సర్పాల్లో మేము తిరుగుతున్నాం. దానికి బూట్లు కానీ, రైన్ కోట్లు కానీ ఎటువంటి ఈ సదుపాయం అందజేయట్లేదు. ఈసారైనా సరే టార్చ్ లైట్లు కానీ ఎటువంటి ఇవన్నీ కూడా మాకు వెంటనే ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందని మేము కోరుకుంటున్నాం.